ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా ఆ బాబా గారి దయ వలన అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో ఒక్కసారి మనసులో చెప్పుకోండి. బాబా నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ సంకల్పం ఉంది అంటూ మనసులో మీ కోరికను చెప్పుకొని బాబాకు సంకల్పం చేసుకోండి. నిజానికి అతి త్వరగా మీ కోరిక నెరవేర్చే ప్రయత్నం అయితే బాబా గారు చేస్తారు. ఒక్కొక్కసారి కొంతమందికి మన వీడియో చూడటం పూర్తయ్యే లోపు కూడా వారు కోరుకున్న వార్తలు కానీ గుడ్ న్యూస్లు కానీ వినటం చాలా మంది చెప్పారు. కాబట్టి ఒక్కసారి మనసులో మీ బాధ ఏంటో, మీ కోరిక ఏంటో బాబాతో చెప్పుకొని మనసులో ఒక్కసారి ఓం సాయిరామ్ అనుకొని ఓం సాయిరామ్ అంటూ వీడియోకి కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి. ఎందుకంటే అలా చేయటం వల్ల బాబా గారి ప్రతి మాట, ప్రతి వర్డ్, ప్రతి అక్షరం కూడా మీకు తప్పకుండా కనెక్ట్ అయి తీరుతాయి. బాబా గారు నా కోసమే చెప్పారా అన్నట్టు మీరు తప్పకుండా ఫీల్ అవుతారు. ఇక ఈరోజు సాయి మాటగా నా నోట బాబా గారు ఏం పలికించిపోతున్నారు అంటే, బిడ్డ నాకు తెలుసు తల్లి, నీ మనసులో ఉన్న బాధ ఏంటో తెలుసు, నిన్ను కృంగదీస్తున్న ఆ కష్టం ఏంటో కూడా నాకు తెలుసమ్మా. నా అనుకున్న వాళ్ళు, నువ్వు నమ్మిన వాళ్ళు, నువ్వు ఎంతో ఇష్టపడే వాళ్ళు, నువ్వు ప్రాణంగా చూసుకునే వాళ్ళు, వాళ్లే నిన్ను కష్టపెడుతున్నారు. వాళ్లే నీకు కన్నీళ్లను మిగిలిస్తున్నారు. భయపడుకు తల్లి, ఈ సాయి ఉన్నాడు కదా, కాదనకుండా ఒక్క 2 నిమిషాలు నీ సాయి మీద నమ్మకంతో నీ సాయి చెప్పే మాటలు వినమ్మా. వారికి కాలమే సమాధానం చెప్తుంది. అది ఎలాగో నేను చెప్తాను. జాగ్రత్తగా ఒక్క 2 నిమిషాలైతే నేను చెప్పేవి మాత్రం ఎక్కడా మిస్ అవ్వకుండా చూడు తల్లి అంటూ బాబా గారైతే ఈరోజు ఒక చక్కటి రహస్యమైన సందేశంతో వచ్చారండి. మరి బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు మీకు మీ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ పరిష్కరించడం చెయ్యొచ్చుకో. రంగురాళ్లకై వెతుకుతున్నావని, ఆటలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులందరినీ ఓడించాలి. అదే జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటి వారందరినీ ప్రేమించాలి బిడ్డ. ఏ కారణం లేకుండా నిన్ను ఇతరుల్లో విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం. ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది. పొగడ్త కంటే కూడా విమర్శ చాలా విలువైనదమ్మా. కళ్లకు కమ్మిన దర్శపు పొరల్ని తొలగించి నీ లోపాల్ని తెలుసుకునే అవకాశం నీకు కల్పిస్తుంది. అదృష్టం కోసం ఎదురు చూడటం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం బిడ్డ. విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా నిలబెట్టుకోలేడమ్మా. అది స్నేహమైనా, ప్రేమైనా, లేక డబ్బైనా, ఏదైనా సరే తల్లి, కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చెయ్యలేడు. ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకు బిడ్డ. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక గొప్పతనం అన్నది ఉంటుంది. నీకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని మాత్రం అస్సలు పరీక్షించకూడదు తల్లి. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే దానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకటమే మేలు కదా. విలువలేని వారితో వాదించటం, వాళ్ల మాటలకి స్పందించటం వల్ల వాళ్ల విలువను నువ్వు పెంచటమే అవుతుంది తల్లి. నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నువ్వు అవసరం లేదు అని అర్థం. నీ మాటలో అర్థం కావడం లేదు అంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నదే లేదు అని అర్థం. నిలబడక తప్పదు.
చిన్నప్పుడు దేనినైనా పట్టుకొని పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని. కారణం లేకుండా ఎవ్వరూ మౌనంగా ఉండరు తల్లి. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపడుతూ ఉంటుంది. ఎప్పుడూ గతంలోకి తిరిగి చూసుకోవటం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం చేస్తావో అప్పటి నుండే నీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి. ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారనే కాదమ్మా, ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం చేసుకో. తప్పు చేయకుండా తల వంచుకో. నమ్మకం లేని చోట అస్సలు వాదించకు బిడ్డ. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదో, కానీ మనస్సాక్షి ముందు మాత్రం గర్వంగా తల ఎత్తుకొని బతకగలిగితేనే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదం బిడ్డ. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువులు. వారికి మోసం చేసే అంత తెలివి లేదు, మర్చిపోయే అంత బలము లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రమే తెలుసమ్మా అలాంటి వారికి. కోపంలో సమాధానం అస్సలు చెప్పకు. సంతోషంలో వాగ్దానం చెయ్యకు. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. ఓడిపోయాను అని బాధపడకు. ఓటమి నీకు శత్రువు కాదు బిడ్డ, మిత్రువు మాత్రమే అని గుర్తుంచుకో. ఎందుకో తెలుసా, ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉందని తెలియజేస్తుంది. ఇంకాస్త కృషి అవసరమని నిన్ను హెచ్చరిస్తుంది. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తల దించుకుంటాడమ్మా. గతాన్ని ఎప్పటికీ మార్చలేవు, కానీ భవిష్యత్తును రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకో. ఉన్నతంగా ఆలోచించు, అలాగే గొప్పగా జీవించు బిడ్డ. ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది తల్లి. నీ బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం. చులకన అయిపోతావు అనేది మాత్రం నిజం. జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతావో వారి వల్లే నువ్వు ఎక్కువగా బాధపడతావు బిడ్డ. ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం కాదంటావా? ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడిపోకు. నీవు ఎదుర్కొనే నిందలో అలాగే పొగడ్తలో ఏవి శాశ్వతం కాదని గుర్తుంచుకో తల్లి. ప్రశాంతమైన హృదయంతో జీవించు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు విలువ, అనుబంధాలు విలువ ఎలా తెలుస్తుందమ్మా? అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది తల్లి. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను అస్సలు పెంచుకోవద్దు. అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే బిడ్డ. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీసి చూపిస్తుంది. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవటానికి సిద్ధంగా ఉండరు తల్లి. చేజార్చుకోకు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. గొంతు పెంచడం కాదు, నీ మాట యొక్క విలువ పెంచుకో బిడ్డ. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు అస్సలు పండవు. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి మంచివాడు అని ఎప్పుడు అనదు. మంచిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు బిడ్డ. నీ పగను పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు. నీ మిత్రుణ్ణి దూరం చెయ్యటానికి మాత్రం పక్కన చేరేవాళ్ళు చాలా మందే ఉంటారు బిడ్డ. జాగ్రత్తగా ఉండు తల్లి. నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవటం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. వస్తే
వస్తే రాని, ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా బిడ్డా. వచ్చేవి పోయేవి 3: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోనివి 3: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి 3: కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి 3: పాపం, పుణ్యం, అలాగే నీ నీడ. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలమ్మా. బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి తల్లి. నిన్ను ఇష్టపడేవాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరం అవుతూనే ఉంటారు బిడ్డ. అలాంటి వాళ్ళను గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకమ్మా. నీ మనసుని బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు. విజయం నీ కళ్ళ ముందుంటుంది. ఇష్టపడే దానిలో నీ గౌరవం ఉంటుంది బిడ్డ. మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుందని గుర్తుంచుకో. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరిని ముందు నటించాల్సిన అవసరం నీకెప్పటికీ రాదు. కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది. కూతురి గుణం వయసులో తెలుస్తుంది. భర్త గుణం భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది తల్లి. స్నేహితుని గుణం నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది. పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది. మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడేవాడి దగ్గరకు విజయం శాశ్వతంగా చేరుతుంది బిడ్డ. ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే కూడా చాలు. గొప్పవారి యొక్క గొప్పతనం వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుందమ్మా. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పటం వల్ల జీవితాలు నాశనం అవుతాయి తల్లి. ఈ భూమిపైన అందరూ నీలాగే బ్రతకాలి కదా. మరి ఎవరి జీవితాల్లో అస్సలు తల దూర్చుకో. ప్రతి ఒక్కరిని ప్రశాంతంగా జీవించనివ్విట. నువ్వు నమ్మిన వారే, నిన్ను ఇష్టపడ్డవారే, నా అనుకున్న వారే, నీతో బంధం పెనవేసుకున్నవారే నిన్ను బాధపడితే, కష్టపడితే, కన్నీళ్ళు పెట్టిస్తే అస్సలు బాధపడుకో. ధైర్యంగా తట్టుకో, ఎదుర్కో, నిలబడు. ఆ వెనుక నీ సాయి తండ్రిని నేనున్నా. నీకు అంతకు మించి ఏదైనా కష్టం వస్తే, భరించరాని బాధలో ఉన్నప్పుడు సాయి అని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకో తల్లి. ఓయి అంటూ నేను నీ ముందు వాలిపోతాను. నా బిడ్డ కళ్ళలో కన్నీరు అస్సలు రానివ్వను. వారికి కాలమే సమాధానం చెప్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ సాయి తండ్రిని నేను నీకు మాటిస్తున్నాగా అంటూ ఈరోజు బాబా గారు అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో కోసం ఒక చిన్న లేఖ ఇవ్వటం అయితే మర్చిపోకండి. బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.